'అమ్మోరు' సినిమా వల్ల మీ కెరీర్ నాశనం అయిపోయింది అనే లైను? అమ్మోరు సినిమా అదొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంతే. ఇక నేను బాగా బిజీగా ఉన్నాను. అది ఎవరి తప్పు, ఎవరి ఒప్పు అనేది నేను చెప్పలేను. ఒకటి నేను 'మనీ', 'రాత్రి' ఈ సినిమాలన్నీ చేస్తున్న టైంలో అమ్మోరు అనేది నాకు శ్యాంప్రసాద్ గారు బాగా క్లోజు. చేయమని అడిగితే ఓకే అన్నాను. నాకు ఒక హోప్ ఏంటంటే ఆ సినిమా చేస్తే నాకు ఒక 100 సినిమాలు వస్తాయి అనేంత హోపు నాకు ఉండింది. నాకు ఇలాంటివి చాలా బ్రేకులు పడ్డాయి. ఆ బ్రేకుల్లో అమ్మోరు ఒకటి, సీతారాం గారి మనవరాలు ఒకటి, కబడ్డీ కబడ్డీ ఒకటి. ఇవన్నీ అసలు ఇలా తీసుకెళ్లాల్సింది ఎందుకనో పట్టేశాయి. అది ఎందుకు జరిగింది అనేది అమ్మోరులో చేయలేకపోయా. చేశా, మొత్తం చేసా, ఇంకా డబ్బింగ్ చెప్పాలి. కోటి రామకృష్ణ గారు చూసి, అంటే రీషూట్ చేసింది కోటి రామకృష్ణ గారు, ఫస్ట్ వేరే డైరెక్టర్. అప్పుడు కోటి రామకృష్ణ దగ్గర నేను 4-5 సినిమాలు కామెడీ హీరోగా చేస్తున్నా. చిన్న విలన్ ఏంటి అని అన్నాడు. తన కామెడీ, తన కళ్ళు అవన్నీ నేను చాలా కామెడీగా యూజ్ చేసుకుంటాను, తను వినాలంటే నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. సరే ఏం చేస్తారంటే నేను మార్చి పెడతాను. మార్చి పెట్టేశాడు.